హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, కోల్కతాలోని జూనియర్ డాక్టర్ పైన అత్యాచారం కేసు అనేది దేశాన్ని మొత్తం కూడా కుదిపేసింది. ఇప్పుడు చాలామంది ప్రొటెస్ట్ చేస్తున్నారు, పొలిటీషియన్స్ కూడా ఖండిస్తున్నారు. మరి ఇప్పటి వరకు ఈ కేసులో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? హైకోర్టు కూడా ఎంటర్ అయింది అని అంటున్నారు. మరి ఏం జరిగే అవకాశం ఉందంటారు? కేజీకార్ హాస్పిటల్ అది కలకట్టాలో వెరీ పాపులర్ హాస్పిటల్లో గురువారం లేట్ నైట్ అమ్మాయి పీజీటీ అంటారు, పీజీ ట్రైనింగ్ అమ్మాయి సెకండ్ ఇయర్ చదువుతుంది. తను 36 గంటలుగా అక్కడ పనిచేస్తుంది. చెస్ట్ కేర్ సెంటర్ అది హాస్పిటల్లో, ఎమర్జెన్సీ వార్డులో. అక్కడ 2:30 వరకు అమ్మాయి ఒలింపిక్స్లో చూసింది, జావలిన్ త్రో అదంతా చూసి 2:30కి వెళ్ళి బ్లూ బ్లాంకెట్ కింద పరుచుకొని రెడ్ బ్లాంకెట్ కప్పుకొని సెమినార్ హాల్లో పడుకుంది. మార్నింగ్ 7:30కి వచ్చి చూసేసరికి ఆమె అతి దారుణమైన కండిషన్లో చనిపోయింది. సో దీంతో కంప్లైంట్ ఇచ్చారు, రంగంలోకి దిగారు పోలీసులు. ఫైనల్గా తేలింది అంటే సంజయ్ రాయ్ అనే ఒక అతను ఆమెను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి అత్యంత దారుణంగా చంపాడు అనే విషయం వాళ్ళు బయటికి తీశారు పోలీసులు. సంజయ్ రాయ్ని అరెస్ట్ చేశారు. ఈ సంజయ్ రాయ్ ఎవడంటే అతను సివిల్ వాలంటీర్ అంటారు. అంటే అక్కడ ఉన్న పోలీస్ వెల్ఫేర్ దీంట్లో ఇతను వాలంటీర్గా పనిచేస్తున్నాడు. అంటే ఒక పోలీస్ కానీ పోలీస్ అని చెప్పొచ్చు. అతను అఫీషియల్గా పోలీస్ కాదు, కానీ పోలీస్ డ్యూటీస్ అన్నీ తను చేస్తున్నాడు. అక్కడ హాస్పిటల్కి కాలేజీకి బయట ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ఉంది. అందుకని తను అక్కడికి రెగ్యులర్గా రావడం, హాస్పిటల్లో రౌండ్స్ వేయడం ఇవన్నీ చేస్తుంటాడు. కాబట్టి అతనికి హాస్పిటల్కి సంబంధించిన టొపోగ్రఫీ అంతా తెలుసు, అతనికి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ తెలుసు. రెండోది అతను బాగా మందు దాగి అలవాటు ఉంది. ఆ రోజు కూడా వీళ్ళు కెమెరాలు దూరం నుంచి అక్కడ సెమినార్ హాల్ దగ్గరగా అక్కడేమి కెమెరాలు లేవు, బట్ ఎంట్రీకి పాయింట్ దగ్గర కెమెరాలు ఉన్నాయి. ఇతను 7 గంటలకి ఈవినింగ్ వెళ్ళాడు, మళ్ళీ 11:30కి వెళ్ళాడు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ మందు దాగి మళ్ళీ అర్లీ మార్నింగ్ వెళ్ళాడు అనేది వాళ్ళకి అర్థమైంది. దీని నుంచి వాళ్ళు కొన్ని క్లూస్ దొరికాయి. ఇతను బ్లూటూత్ వాడుతున్నాడు, బ్లూటూత్ చెవిలో పెట్టుకొని పోయేటప్పుడు వచ్చేటప్పుడు లేదు. ఆ అమ్మాయి ఆ స్పాట్లో అది బ్లూటూత్ దొరికింది. అట్లాగే ఇంటికి వెళ్ళి తను నిద్రపోయి బట్టలు తర్వాత ఉతికాడు, బ్లడ్ అయిన బట్టల్ని. షూల మీద మాత్రం బ్లడ్ మరకలు ఉన్నాయి. సో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతను ఫోన్లో చూసుకున్నప్పుడు అతి భయంకరమైన పోర్ను, అంటే దాని ఏమంటారు, ఇతరులని బాధ పెట్టి సెక్స్ చేసే పోర్నులు ఉంటాయి. ఆ పోర్నుల వీడియోలు ఎక్కువగా అతను చూస్తున్నాడు. అలాంటి మనస్తత్వం ఉంది. ఇతరులను బాధ పెట్టి వాళ్ళతో లైంగికంగా కలవడం అనేది కొంతమందికి ఆ శాడిజం అంటారు దాన్ని. అటువంటి శాడిజం సంబంధించిన లక్షణాలు అతనిలో బాగున్నాయి. అందుకని ఆ అమ్మాయిని అతి దారుణంగా గోడకేసి కొట్టి నోరు మూసి చేశాడు. ఆమె కళ్ళల్లో బ్లడ్ ఉంది, నోట్లో బ్లడ్ ఉంది, ఒక మెడ ఎముక ఇరిగింది, కడుపులో ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది, ఒక చెయ్యి కాలు మర్మాంగాలు అంతా కూడా బాగా ఘోరంగా అయ్యాయి, దాంట్లోంచి బ్లడ్ ఉంది. ఇలాగా అంత దారుణంగా ఇతను చేశాడంటే ఇతని మైండ్లో ఎప్పటి నుంచి అదే రన్ అవుతుంది, అవే చూస్తున్నాడు. సో అదే జరిగింది. అంటే ఒక సైకోలాగా అతను మారిపోయాడు మనిషి. పైకి అంత మామూలుగానే కనబడినా లోపల ఒక సైకో ఉన్నాడు, అది బయటకు వచ్చింది. అందుకని ఆ అమ్మాయి జీవితాన్ని ఇంత దారుణంగా ఇతను చేశాడనేది ఇప్పటివరకు పోలీసులు చెప్తున్నారు. నిజంగా అతనే చేశాడా, పోలీసులు ఒకరిని ఎవరినొకరిని బలి చేయాలి కాబట్టి ఇతను చేశారా అనేది ఎవరికి తెలియదు. అయితే ఇప్పుడు ఈ కేసులో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాబట్టి దేశవ్యాప్తంగా డాక్టర్లు విధులు బహిష్కరించి రోడ్ల మీదకి వచ్చారు. తెలంగాణలో ఈరోజు కూడా ధర్నాలు, ఓపీని బహిష్కరిస్తున్నామని ఈరోజు కూడా డాక్టర్లు అన్నారు. ఇది ఇంత స్థాయిలో అవ్వలేదు. దీనికి ఒక కారణం ఏంటంటే బీజేపీ అక్కడ మమతా గవర్నమెంట్కి వ్యతిరేకంగా బీజేపీ పనిచేస్తుంది. కాబట్టి బీజేపీ మీడియా స్ట్రాంగ్, కాబట్టి బీజేపీ మీడియా కూడా దీన్ని తీసుకుంది. ఘోరమైన విషయం అది, నో డౌట్. అట్ ద సేమ్ టైం దీన్ని నేషనల్ వైడ్ చేయడంలో బీజేపీ పాత్ర కూడా ఉంది. ఏదేమైనా మమతా బెనర్జీ కూడా ఇమీడియట్ స్పందించింది, బాధితుల్ని కలిసింది, వాళ్ళని ఇమీడియట్గా పట్టుకోమని చెప్పింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడతాం, దీనికి సపరేట్గా ఇమీడియట్గానే విచారించి శిక్ష వేస్తాము. ఉరిశిక్ష వేసినా కూడా నేను పర్సనల్గా ఉరిశిక్షకు వ్యతిరేకమైనా కూడా ఈ కేసులో నేను జోక్యం చేసుకోను, న్యాయం ఎలా జరగడానికి నేను దోహదపడతానని హామీ ఇచ్చింది. అట్లాగే ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అనే ప్రిన్సిపల్, అతను దీని పట్ల స్పందించలేదు. ఆ
హాస్పిటల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి సూసైడ్ చేసుకుందని చెప్పాడు. అది కూడా వ్యతిరేకత వచ్చింది. ఎలా చెప్తావని దాంతో అతన్ని సస్పెండ్ చేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ రిజైన్ చేశాడు. అయితే దీని మీద పేరెంట్స్ కానీ కొంతమంది డాక్టర్లు కానీ హైకోర్టులో పిటిషన్ వేశారు. మాకు పోలీసుల మీద నమ్మకం లేదు, ఎందుకంటే ఇతను పోలీసులతో ఉంటాడు కాబట్టి పోలీసులు అతన్ని కాపాడతారు, మాకు ఈ పోలీస్ సిస్టమ్ మీద నమ్మకం లేదు అనేది చెప్పారు. అయితే అప్పుడే కానీ మమతా బెనర్జీ వాళ్ళు చెప్పినప్పుడే సిబిఐకి ఇచ్చేస్తుంటే బాగుండేది. కానీ మమతా బెనర్జీ వీళ్ళకి డెడ్ లైన్ పెట్టింది, సండే వరకు 18th వరకు వీళ్ళు పట్టుకోలేకపోతే నేను సిబిఐకి ఇస్తానని. కానీ వీళ్ళు ఈ లోపల హైకోర్టు ఏం చేసింది, నిన్న సంచలన నిర్ణయాలు తీసుకుంది హైకోర్టు, సిబిఐకి ఇచ్చేసింది హైకోర్టు. ఏ రోజు మార్నింగ్ 10 o'clock నుంచి సిబిఐ రంగంలోకి దిగుతుంది. సిబిఐకి మొత్తం డాక్యుమెంట్స్ హ్యాండ్ ఓవర్ చేయాలి. అట్లాగే కాలేజీ ప్రిన్సిపాల్ని కూడా చాలా సీరియస్గా మందలించింది. నీ కాలేజీలో ఒక అమ్మాయికి ఎలా జరిగితే నువ్వు సింపథెటిక్గా ఉండి నువ్వు చేయాలి తప్ప నువ్వు బ్యాడ్ కామెంట్స్ చేయడం, విద్యార్థుల మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. నీ రిజైన్ లెటర్ మాకు ఇప్పుడు పంపించు, దాంట్లో నువ్వేం రాసినావో మేము చూడాలి. అట్లాగే నువ్వు కొన్ని నెలల పాటు లీవ్ పెట్టి వెళ్ళిపో అని కూడా ఆయన్ని సీరియస్గా మందలించింది. అట్లాగే పోలీసుల్ని కూడా సమగ్ర నివేదిక సబ్మిట్ చేయమంది. ఇప్పటివరకు మీరు ఏమేమి చేశారో సమగ్రంగా. సిబిఐ కూడా త్వరగా డెడ్ లైన్ పెట్టింది. సిబిఐ మామూలుగానే సిబిఐకి ఏం పేరు ఉందంటే లాగుతూ ఉంటుంది కేసులని. సో అందుకని దానికి కూడా డెడ్ లైన్ పెట్టింది. ఎందుకంటే ఈ కేసులో లాగాల్సిన అవసరం లేదు. మనకు వివేకానంద రెడ్డి కేసు అంటే అందులో పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి లాగారు, 5 ఏళ్ళు లాగారు దాన్ని. సో ఇది లాగకుండా ఉండడానికి హైకోర్టు నిర్ణయం తీసుకునింది. నేను అనుకోవడం సిబిఐ ఇప్పుడు బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి అక్కడ యాంటీ మమతా కాబట్టి దీన్ని త్వరగానే తేల్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా హైకోర్టును మనం అప్రిషియేట్ చేయాలి, చొరవ తీసుకొని ఇటువంటి దీంట్లో. అంటే మమతా బెనర్జీ చేసింది కానీ సరిపోయే స్థాయిలో, అంటే ఈ డాక్టర్ల సమ్మె చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్లను తీర్చే స్థాయిలో ఆమె రియాక్ట్ అవ్వలేదని చెప్పచ్చు. ఆమె మేబీ తన స్టేట్ పోలీసులకి చెడ్డ పేరు వస్తుంది సిబిఐకి ఇస్తే అని డెడ్ లైన్ పెట్టింది. అప్పుడే కానీ సిబిఐకి ఇచ్చేస్తుంటే ఆమెకి కొంత మంచి పేరు ఉండేది. అది చేయలేకపోయింది. ఏదేమైనా కొంతవరకు ఆమె చేయగలిగింది. హైకోర్టు మిగతా దాన్ని పూర్తి చేసింది. ఇప్పుడు సిబిఐ రంగంలోకి దిగి ఇదే సంజయ్ రాయే చేశాడా అంటుందా, ఇంకెవరైనా ఉన్నారా, సిబిఐ ఎంక్వైరీ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఇవాళ దేశవ్యాప్తంగా డాక్టర్లు కానీ ప్రజలు కానీ గమనిస్తున్నారు. ఏం జరుగుతుందనేది చూడాలి. ఇతను ఖచ్చితంగా జైలు శిక్ష అయితే పడాలి. మరి ఉరిశిక్ష అనేది కోర్టులకి వదిలేయాలి మనం, ఏం జరుగుతుందనేది. ఇప్పుడైతే కొత్తగా వచ్చిన చట్టాలు కూడా చాలా స్ట్రింజెంట్గా చాలా టఫ్గానే ఉన్నాయి. ఉరిశిక్ష పడే అవకాశం కూడా కరెక్ట్గా ఉంది. కాకపోతే ప్రత్యక్ష సాక్షులు అయితే దీంట్లో లేరు. ఇది కెమెరాలో అతను వెళ్ళినాడు ఉంది కానీ అతనే రేప్ చేశాడు అనే దానికి మరిన్ని ఆధారాలని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది సిబిఐ. అంటే అక్కడ ఇతని వీర్యం కావచ్చు, తర్వాత ఇతని ముద్రలు కావచ్చు, గోర్లలో అతని ఇది ఇవన్నీ కలెక్ట్ చేయాలి. అంటే సైంటిఫిక్ మెథడ్లో ఎంక్వైరీలు చేయాలి. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ కూడా దీంట్లో చాలా ఇంపార్టెంట్. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కూడా దీని అంతా అనలైజ్ చేయాలి. ఆ బ్లడ్ మీద కడిగిన నాకు కూడా మరకల్ని ఏమన్నా చేయగలరా, కాలు మీద బూట్ల మీద ఉన్న మరకలు అని చేయగలదా, ఆమెదే అని చెప్పగలరా, ఇవన్నీ ఉన్నాయి. ఈ సైంటిఫిక్గా వీళ్ళందరూ చేయగలిగి చేస్తే మాత్రం సంజయ్ రాయ్ అనేవాడు ఖచ్చితంగా ఉరిశిక్ష పడే అవకాశం ఉంది. ఏం జరుగుతుందనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.